లోకల్ బాడీ ఎన్నికలపై బీజేపీ ఫోకస్ పెట్టింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అత్యధిక స్థానాలు గెలవడమే లక్ష్యంగా ప్రణాళికలు చేస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో వర్క్షాపులను నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తోంది. బీఆర్ఎస్ బలహీనపడటం, ఏడాదిన్నర పాలనలో కాంగ్రెస్ సర్కార్పై జనాల నుంచి వ్యతిరేకత వస్తుండడం బీజేపీకి కలిసి వస్తుందని కమలనాథులు అంచనా వేస్తున్నారు. ఇప్పటికే ఒక దఫా సర్వే నిర్వహించిన బీజేపీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బలమైన అభ్యర్థులను బరిలో దింపేందుకు సిద్ధమైంది. ఈసారి స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు బీజేపీ నాయకులు సైతం పోటీలు పడుతున్నారు. ఒక్కో ఎంపీటీసీ, జెడ్పీటీసీ స్థానానికి పదుల సంఖ్యలో బీజేపీ నాయకులు పోటీ పడుతుండటంతో గెలిపే లక్ష్యంగా అభ్యర్థులను ఎంపిక చేస్తామని హైకమాండ్ చెబుతోంది. అందులో భాగంగా స్థానిక సంస్థల రిజర్వేషన్లు తేలిన వెంటనే మరో దఫా సర్వే నిర్వహించి అభ్యర్థులను బరిలో దింపనుంది. గ్రామాలు, మున్సిపాలిటీల్లో కేంద్ర నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులను ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని బీజేపీ నాయకత్వం ప్లాన్ చేస్తోంది. అందరికీ ఇచ్చారు అధికారం, ఈసారి బీజేపీకి ఇవ్వండి అవకాశం అనే నినాదాన్ని స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఇంటికి తీసుకెళ్లి అత్యధిక స్థానాలను దక్కించుకునే లక్ష్యంగా బీజేపీ ప్లాన్ చేస్తోంది. మరోవైపు లోకల్ బాడీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను సాధించి కరీంనగర్, సిరిసిల్ల జెడ్పీ చైర్మన్ స్థానాలను దక్కించుకునే దిశగా ఇప్పటికే కేంద్ర మంత్రి బండి సంజయ్ కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా పలుసార్లు సమావేశాలు నిర్వహించారు. ఎంపీగా కరీంనగర్ అభివృద్ధి కోసం తీసుకొచ్చిన నిధులు, గ్రామాల వారీగా జరిగిన పనులను ఇంటింటికి తీసుకెళ్లి వివరించేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు రేపు కరీంనగర్లో పర్యటించనున్నారు. ఎంపీ సెగ్మెంట్, పోలింగ్ బూత్ స్థాయి సమావేశం, పార్టీ నాయకులు నిర్వహించే సమావేశానికి కేంద్ర మంత్రి బండి సంజయ్తో కలిసి ఆయన పాల్గొనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా అనుసరించాల్సిన వ్యూహాలు, కేంద్రం చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను రామచంద్రరావు వివరించనున్నారు. లోకల్ బాడీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ శ్రేణులకు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు.